Welcome back, guys. కళ్ళు దాని మీదనే పోతున్నాయి. ఊరికే 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 వద్దు వద్దు వద్దన్నా కూడా అనుకున్నట్టేం ఉండదు అక్కడ. జస్ట్ బాబా ఉమేష్ బాబా. వా పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అంటారు. నేనే తీసినాను అంటున్నారు. చెప్పుతో కొడతా నువ్వు తీసిరన్నమాట ఎవడు. ఏమమ్మా నీకు దొంగ లెక్క కనబడుతుందా నా కొడుకు నీకు? ఊళ్ళలో నిందలేసేటోళ్ళు నాకు హార్ట్ బీట్ పెరుగుతుంది. Hello guys, welcome back to our channel. Mr. Manu Official. Welcome back, guys. Welcome back, guys. Back అన్నావు కదరా. సరే అక్క, ఓకే. మీరు వెల్కమ్ బొక్క గాయ్స్. బొక్క గాయ్స్. యాక్చువల్లీ నేను ఏమడిగారు తెలుసా? జయ ఎక్కడ అన్నారు ఏమన్నారు? నన్ను ఎక్కడ సభకు నమస్కారం. గాయ్స్ ఏం లేదు, ఈరోజు లైక్ లాస్ట్ టైం వాళ్ళు మా టీమ్మేట్స్ అందరికి ఆడు కూడా వీడియోలో కనిపించాలని ఆడి బాధ. బుర్రలో బొర్ర వచ్చి వస్తుండు ఆంటీ అని. యాక్చువల్లీ లాస్ట్ వీడియో చూసింటారు కదా, అందరికి ఫోన్ చేసి మనీ అడిగింది. సో ఇట్లే లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మంచి క్రేజీ ప్రాంక్ చేద్దాం అనుకున్నా. వీళ్ళందరూ ఇంటికి ఫోన్ చేసి ఒకవేళ మేము దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ లో ఇరకపోయినామంటే వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్స్ చూద్దాం. నేను స్టార్ట్ వాళ్ళ మమ్మీ ఏమంటది తెలుసా? నిజమేనా ఎన్నో దొంగతనం మీద ఇది నిజం. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు దొంగతనం కూడా నేను చేయలేదు తెలుసా. మా అమ్మ నాకు నిజం చెప్పు. కాదు, ఇక్కడ నేను బిజీ పడే ఇంకో డైలాగ్ చెప్పాలా? జనాలు గుండెలు దోచుకుంటుంది. అది బాగాలేదురా, నానేదే బాగుంది. జనాలు గుండెలు దోచుకుంటా అంటే నేను దోచుకుంటాను. ఓకే అక్కకు కూడా దోచుకుంటది. సో ఫస్ట్ మీరు మీ ఇంట్లో కంటే అమ్మకి చేయాలంటే నాకే భయం వేస్తుంది. టెన్షన్ అయిపోతుంది. షుగర్ ఎక్కువైంది అనుకో పిసికి అమ్మకి అసలు చేయాలా? చెయ్యి మా ఇల్లు సకాలు తెలిసిపోతుంది మా మమ్మీకి చేయాలా. యాక్చువల్ గా ఇది అందరి మీద ప్రాంక్. కాకపోతే వీడు ఏం చేసిండంటే మనం ఇంట్రో కొడదాం, మన మీద ఏమంటారు మనం వేసుకొని చూద్దాము అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ మనమే మీ పైన ట్రై చేస్తాం, తర్వాత అందరి పైన ప్రయోగం చేస్తాం. వర్కౌట్ అయితే అందరి పైన ప్రయోగం చేస్తాం. మమ్మీ ఏం చేస్తున్నావు? అన్నం తింటున్నా. మమ్మీ ఇది పోలీస్ స్టేషన్ కి వచ్చిన నేను. ఎందుకు? ఇది ఇంట్లో ఏదో పోయిందంట, దొంగతనం చేసినావు నువ్వు అని చెప్పి మౌనిక వాళ్ళ ఇంట్లో. ఏం పోయింది? గోల్డ్ రిషిది చైన్. అయితే నేనే తీసినా అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. కరెక్ట్ చెప్పు. చెప్పే. అవునా ఆంటీ, పోలీస్ స్టేషన్ కి వచ్చింది అక్క. అయ్యో నాకు హార్ట్ బీట్ పెరుగుతుంది. సరే సరే ప్రాంక్ ప్రాంక్. ఓకే ఓకే అమ్మా సారీ అమ్మా సారీ ఇది జస్ట్ ప్రాంక్. ఎప్పుడు మనుగాడి వల్లనే నీకు అన్ని డిస్టర్బెన్స్. అమ్మా అట్లా కాదమ్మా, నేను ఇగో కంపల్సరీ చెయ్యాలి. మమ్మీ టెన్షన్ ఫీల్ అవుతుంది, అసలు నమ్మదంటే కూడా
చెయ్యు ఇప్పుడు చెయ్యాలని చెప్పి రిషి అంటుండు. రిషి గారిని కొట్టాలి పట్టుకొని సరే సరే మమ్మీ వీడియోలో ఫోన్ చేస్తామ్మా 2 minutes. ఓకే బాయ్. ఇప్పుడు ఇందు ఫోన్ చేస్తారు చూడు. నేను చెయ్యను నువ్వు వేరే ఫోన్ తో చేయి, నా ఫోన్ తో చేయి. నిమిషం ఆగు. మొన్న యాక్సిడెంట్ వీడియోకి మా అమ్మ నిజంగా హార్ట్ అటాక్ వచ్చింది. నేను యాక్సిడెంట్ వీడియో పెట్టినాను. నేను కూడా యాక్సిడెంట్ వీడియో పెట్టినా. హలో అక్క. హలో హలో చెప్పు ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నా తీసుకురా ఇందు, మాకు సంబంధం లేదు. అక్క కాదు, ఇగో పోలీస్ స్టేషన్ కి వచ్చిన. ఎందుకు? ఇగో మౌనిక అక్కలు ఇంట్లో బంగారం పోయిందని రిషి అన్నది. సిస్టర్ నిజంగానే నేను కూడా వచ్చిన దీంతో పాటు. అవునా అక్క? మరి ఇప్పుడు ఏమంటారు అక్క? మీ బంగారం ఉంటే తీసుకురండి. అరే ప్రాంక్ అని అనుకుంటుంది మీ అక్క, నాకు అర్థం కాదు. ఇక రిషి కూడా కాల్ చేస్తుండు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? చెప్పు రిషి. కాదు, నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన. ఇగో రిషి అన్న గోల్డ్ పోయింది. రిషి అన్నది గోల్డ్ పోయింది. గోల్డ్ పోయింది అయితే ఒప్పుకోడు కదా స్టేషన్ కంటే. అవును, కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇట్లా గోల్డ్ పోయింది కదా, మీరే అందరు ఉంటుండ్రు కదా ఇంటి దగ్గర అనుకొని అందరికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండ్రు. ఎవరెవరు వచ్చారు? నేను జయక్క, నైని, మౌనిక అక్క అందరం వచ్చినాం. మరి ఉండు, ఏమైందా? ఎవరు తీసే వాళ్ళు బయటపడతారు అంతే. అంటే ఇప్పుడు నేను తీసిన అనుకుంటున్నావా నువ్వు కూడా? నువ్వు తీసేవని కాదు, నిన్న ఒక మాట నిన్నెవరేమల్లా అందరూ అన్నప్పుడు అందరితో నువ్వు కూడా ఈక్వలే. లేదు అక్కడ ఇందు మీదనే వస్తుంది. నైట్ వచ్చింది కదా ఇందు ఇక్కడికి, చాలా సేపు ఉంది నైని ఇందు అని చెప్పి. ఆపిల్ ఎందుకు చూస్తుంది? ఆపిల్ ఎందుకు చూస్తుంది అక్క? మరేమో మాకేం తెలుసు. నేను కూడా వచ్చినాను కదా, ఇప్పుడు నేను కూడా మమ్మీకి కాల్ చేసిన. వీళ్ళు గట్టి గట్టిగా అరుస్తుండ్రు మా అమ్మ అందరి ముందు, నాకు ఏడుపు వస్తుంది. చెప్పు, నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావు? మాట్లాడతా, తప్పు లేకుండా ఎందుకు తీసుకెళ్తారు అసలు? అసలు ఏం ప్రూఫ్ లేకుండా తీసుకెళ్తారు కూడా. రిషితో మాట్లాడు నువ్వు, అట్లెట్లా వీళ్ళ మీద ఇచ్చేసి తీసుకుపోతారు అని చెప్పి. మాట్లాడతా. ఇప్పుడు అంటే అందరూ అనాలి, నా పిల్ల కూడా చేసిన తప్పు. అంటే నేను చేసిన ఇప్పుడు నువ్వు చేసా చెప్పాను బంగారం. అది చెప్పురా, నేనే చేసిన అన్ని నేనే ఇచ్చేస్తా అని చెప్పు. ఇక చెప్పేది నేను జాతరకు వచ్చినా, నేను పక్కన ఉంటే సరే ఏదో నేను చేసేనా, నేను బయట పెట్టానేమో, నేను జాతరకు వచ్చా. అంటే మీ పిల్ల ఒక్కదాని దిక్కే మాట్లాడతావా, నా దిక్కు మాట్లాడావా? నాకు ఎవరు లేరనే కదా, మా సక్క బయట ఎక్కడో ఉన్నాడనే కదా. ఒకటి చెప్పాలా, నాకు అందరూ ఒకటే. బట్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పారు, ఇందో నేను ఎవరు చెప్పండి. అమ్మ మౌనిక అక్క గట్టి గట్టిగా అరుస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. నాకు అక్క మేడలు మాత్రం అక్క ఇప్పుడు మన అక్కే కదా, ఏమైంది చెప్పు. ఏం కాదు, లైట్ తీసుకో. మన అక్కే కదా, తిడితే 2 3 తిట్టించుకో, ఏం కాదు. 2 3 తిట్టించుకో, కొట్టించుకో, దొంగతనం నింద కూడా వేయించుకో. ఒకవేళ నేను పోలీస్ స్టేషన్ కి నిజంగా వెళ్తే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నన్ను వదిలేస్తా? సెకండ్ నేను తీసుకొస్తా బయటికి. నాకు అంత దమ్ము ఉంది, నాకు అంత హత్తా ఉంది. తీసుకోమాట. సరే రా, ప్రాంక్ చేసినాం రా, అంతే. సూపర్ అన్నా, పర్ఫార్మెన్స్ ఇరగా తీసావురా. అన్నా నీకు అర్థమైందని మాకు ఫస్ట్ అర్థమైందన్నా. దానికి నీకు కాదు, యూట్యూబర్ కి కాల్ చేసి మేము ప్రాంక్ చేసుడు, మళ్ళీ కూడా అలా కాదు ఇలా అని చెప్పుడు. అబ్బా సరిపోయింది. ఇప్పుడు రికార్డింగ్ ఎట్లా పెట్టుకో, రికార్డింగ్ పెట్టుకుని పో. లైన్ దగ్గర అంటే ఫోన్ నా దగ్గర ఉంది, మా తమ్ముడి నెంబర్ నా దగ్గర ఉందో చెప్తాను. హాయ్ నాని. హాయ్ గైస్, నేను మీ బాపట్ల దుర్గాని. బాపట్ల దుర్గం చెల్లె.
సో నేను ఇక్కడ మురిక్కాలు అక్కడికి వచ్చా, మురిక్కాలు వాటరే లేవు. మురిక్కాల్వా అంటే మౌనిక రూమ్. సో యాక్చువల్ గా మను ఒక వీడియో చేస్తున్నాడు అనమాట, దానికి మనం సపోర్ట్ చేయాలి. సో అందుకోసమే ఇప్పుడు నీ దాంట్లో నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి అలాగే చేస్తారు. నీకు ఎందుకు రా, నీకు వీడియో కావాలి అంతే కదా, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను ఇందాక చేసినప్పుడు అప్పుడేం చేసినా మరి ఏంటిది అమ్మకి చేయాలి, మా అమ్మకి చేయాలి అనుకోని మళ్ళీ తిట్టిందా మీ మమ్మీ? ఒక్క నిమిషం ఆగు. తనకి చెప్పవా ఒకసారి, తనకి వాళ్ళ డాడీకి ఫోన్ లేదంట. ఎవరికి ఇస్తుంది చెప్పు. సరే ఓకే ఇప్పుడు దానికి ఫోన్ చేయండి. అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి కాల్ చేసి దొంగతనం కేసు పైన జైలు అంటాను నేను చూడు పిఎస్కి వచ్చిన తీసుకొచ్చిరు ఇట్లా అనుమానం వచ్చి. ఒకవేళ వాళ్ళు ఉండి నిజం ఉండు అక్కడే బాగైంది, ఊకే పైసలు అడగకుండా ఉంటావు అని అంటే కరెక్టేగా. చూద్దాం అసలు ఏదో ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది. మా మమ్మీకి అయితే హార్ట్ బీట్ పెరిగిందంట. విషయాన్ని కొడతా ఆగండి. అమ్మాయి వాయిస్ అన్నావు కదా, ఇప్పుడు అబ్బాయి వాయిస్ వస్తుంది. రికార్డింగ్ పెట్టుకురా. ప్యాచ్కి చూడు. Who is that, right? మీరంతా ఇంట్లో ఇచ్చిన సార్ మా వాళ్ళ కింద కామెంట్స్ వేసుకుంటున్నారు. మా ఫ్రెండ్. ఓకే గుర్తుపెట్టుకోండి, వీడియో చేశారు. హలో 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 చెప్పు. బిజీయా? బయట ఉన్నా. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఎందుకు? హలో, ఏమైంది? నేను దొంగతనం కేసు ఫైల్ అయింది. వాచ్ గోల్డ్ది బ్రాస్లెట్ దొంగతనం చేసిన. పోలీస్ స్టేషన్లో ఉన్నా. ఏ పోలీస్ స్టేషన్? శంషాబాద్ పోలీస్ స్టేషన్. నేను ఎక్కడ ఉంటా? పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ నేను శంషాబాద్ లోనే ఉంటా కదా. నువ్వేంది టైంలో మజాకులు ఇస్తున్నావు? పైసలు తక్కువ ఫోన్లు కొడితే కొట్టలేరా? నువ్వు కొడతలేవని చెప్పి నేను దొంగతనం చేసిన. అంతా దొంగతనం కాదు అంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళ ఏమంటారు పక్కన శ్రీ వాళ్ళ ఇంట్లో బంగారం కనిపించింది. నీకు తెలుసుగా నాకు బంగారం అంటే ఇష్టం అని. కళ్ళు దాని మీదనే పోతున్నాయి. ఊరికే 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 వద్దు వద్దు వద్దన్నా కూడా. అరే పోలీస్ స్టేషన్ లో వీడియో కాల్ చేయ, వీడియో కాల్ చేయమ్మా. డైరెక్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తావు? నువ్వు రావా? వస్తా. మరి నువ్వు వాళ్ళకి నువ్వు తీస్తావు. మరి ఈడ ఆడపిల్లని ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ తీసుకునేది పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తీసుకోరు. లేడీ పోలీస్ వాళ్ళు. వాళ్ళు ఏమంటారు అంటే బ్రాస్లెట్ వాళ్ళకి ఇస్తాము, దానికి జరిమానా 50,000 కట్టమంటుండ్రు. మను బ్రాస్లెట్ వేయింది. నేను జయక్కని నిజంగానే వస్తున్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటదిరా? శంషాబాద్ ఉంటది. మరి ఆడికిరా. సరే వస్తున్నాను. ఆల్రెడీ ఫ్లాప్ చేసింది. యాక్టింగ్ రాదు. హలో వీడియో రికార్డ్ అయింది తెలుసా? ఏంది నీ వాయిస్? ఎందుకు? వీడియోలో మాట్లాడమని ఇంట్లో కాల్ చేసి చేసినాం. నిజంగా దొంగతనం చెప్పినా మరి
సో ఇగో ఈమె ఫ్లాప్ చేసింది ఫస్ట్. దొంగతనం చేసినా అనేసి అంటుంది ఫస్ట్. ఎవరు నమ్ముతారు చెప్పు? బంగారం చూస్తే నా కళ్ళు అటే అవుతాయి కదా అంట. మా ఇంట్లోకి అనుకున్నా అటే అవుతుందంట మేడంకి. చెప్పకపోతే ఇయ్యరు, ఇది కూడా మాట్లాడరు. ఏ ఫోన్ కట్ చేయని అంటారు, వాళ్ళు నమ్మరు చెయ్యరు. ఎందుకు అని అంటే పైసలు కొట్టేటోళ్ళే వాళ్ళు కదా. కానీ ఏమన్నాడు తెలుసా, నీకు పైసలు తక్కువైనా కొట్టమంటే కొట్టమా. సో గైస్ ఈ వీడియో ఇంకా కొనసాగుతుంది. సో అందరి దగ్గరికి వెళ్ళి మీరు కామెంట్ లో వేసుకున్న ఆ పర్సన్ ఎవరు, ఉమ్మి ఉమ్మి అని అంటారు కదా, ఆయన మా ఫ్యామిలీ మెంబరు. సో ఏ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే అన్నో తమ్ముడో బావో మామోనే ఉంటాడు. మామో అన్న అంకులో ఉంటారు. అంకులా అంకులా కాదు, మా ఫ్యామిలీ పర్సనే. ప్లస్ ఎందుకు అవుతున్నావు? అరే కాదు, ఫ్యామిలీ పర్సన్ అంటే బావ ఫ్యామిలీ పర్సన్ అంటే వెల్విషర్ కాదు, బావ అవుతారు. మీ అక్క వాళ్ళ హస్బెండా? కాదు, పెళ్లి కాలే. ఇప్పుడు ఆయన పెళ్లి అయినా కూడా బావనే కదా. అయితే ఆయన మా బావ అన్నమాట, మా మామయ్య కొడుకు. చాలా 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 దగ్గర రిలేటివ్స్, చాలా క్లోజ్ బావ అన్నమాట. సో మీరు అనుకున్నట్టు ఏమి ఉండదు అక్కడ, జస్ట్ బావ, ఉమేష్ బావ. చెప్పింది కదా ఏంటి లేదమ్మా, నువ్వు ఆపా. ఈయన ఉన్నాడుగా, ఎక్స్క్యూజ్ మీ, బానే ఉన్నావు. సరే. సో మ్యాటర్ ఏంటంటే నువ్వు పిల్లి ఉంటది కదా, పిల్ల కాదు పేరెంట్సే. మీ మమ్మీకి కాల్ చేసి నేను ఇట్లా ఇక్కడ ఉంటున్నా కదా, ఇక్కడ గోల్డ్ పోయిందంట, నా మీద దొంగతనం కేసేసిర్రు. అరే ఏంద్ర అందరూ అట్లా ఎత్తే కాన్సెప్ట్ అది. అది మమ్మీకి చెయ్యాలంతే. అంటే వాళ్ళు నమ్ముతారా లేదా, నేను తిడతారా, ఏం చెయ్యాలంట. హలో హలో ఏడా ఏడున్నారా? లంచంరా. అరే మ్యాటర్ అండి టీంలో. అర్థం కాలే. టీంలో ఒక దొంగతనమైన నామీ చేస్తారు, ఇప్పుడు వెళ్ళిపోవని చెప్తారా? టీంలో దగ్గర దొంగతనం అయిందిరా, ఎవరు గోల్డ్ తీసుకురంట టీంలో. టీంలో జిమ్మా కాల్ ఉంటారు కదా, దగ్గర గోల్డ్ పోయిందంట. నేను నైట్ రూమ్ లో ఉన్నా, ఇప్పుడు వాళ్ళు నా మీద చేస్తారు, వెళ్ళిపోవని చెప్తారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అంటారు. అవునా? ఏమోది పోయిరామోది, నువ్వు లేవుగా. హలో హలో పోయిరారా? కానీ చెప్తే ఎవరికి చెప్పకు. చెప్పు. నేనే తీసుకున్నా గోల్డ్, ఎవరికి లేకుండా. నువ్వే తీసినావా? దొరికినావా ఇప్పుడు? ఎవరు తెలియదు, నీకు ఒకరిని చెప్తున్నా. శ్రీ అన్న నెంబర్ చెప్పు, అన్నతో మాట్లాడతా సక్క. అన్నకెందుకురా? నువ్వు అవునా? ఎవడ దొంగతనం చేస్తాడు రా? నీకేదో అర్థమైందక్క. హలో, చక్కా తీసుకోపోయి అన్నకి నేనే తీసినాడని చెప్పు. ప్రాంక్ చేసినాను అవునా? టీమ్ నుంచి హలో, అప్పుడు నన్ను తీసేస్తారు రా, టీమ్ లో నుంచి వెళ్ళిపోమంటారు. టీమ్ లో నుంచి వెళ్ళిపోమంటారు రా? వెళ్ళిపోమంటారు అప్పుడు అట్లా శ్రీ అన్న చూసేప్పుడు. వచ్చేసే, ఇంటికి వచ్చేసేయ్యా. నువ్వు యూట్యూబర్ రా భాయ్ సాబ్, నా మీద ప్రాక్టీస్ చేస్తావరా?
సరేలేరా అర్థమైనట్టు నీకు. కాదు అది కాదు బ్రో, మీరు కరెక్ట్ చెప్పినారు. ఏంది ఒకవేళ తీస్తే prank అని చెప్పాలా? వావ్, వాట్ క్రియేటివిటీ. ఆ తెలుగు యూట్యూబ్ లో పెడితే ఇప్పుడు మంచి. సరేరా సరే ఏదో క్రేజీ అసలు. అరే మంచి కంటెంట్ ఇచ్చారు. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, థమ్స్ అప్. హాయ్ గాయ్స్, ఏంటి గాయ్స్ టైం మర్చిపోయావారా? ఈమె టీ షర్ట్ చూడు, చెప్పరా లేదు చెప్పండి. పెద్దల ముందు కూర్చోవద్దు. ఏం తెలుసా? తెలియదు. అదే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మనీ పోయినాయంటే నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నా అని చెప్పవా? అమ్మ వద్దు, హార్ట్ అటాక్ ఉంది. హార్ట్ అటాక్ ముందు ఏంట్రా ఇది? నన్ను బలి చేసిర్రు, అందరినీ బలి చేయాల్సిందే. అమ్మకి చెప్పు. మా అమ్మ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయదు, డ్యూటీ. సారీ, నైట్ డ్యూటీ, పడుకొని ఉండదు. ఎవరికైతే నీ ఫ్యామిలీ వాళ్ళకి చేయాలా? అత్తమాకు చేస్తున్నాం. స్పీకర్ పెట్టు అక్క, ఫోన్ పక్కన పెట్టు. ఎవరికి ఇస్తున్నావు? ఎవరికైతే నీ ఫ్యామిలీ వాళ్ళకి. హలో చెప్పు. అరే నా పైసలు పోయి పోలీస్ స్టేషన్ లో దొరికి ఏమని చెప్పాలి చెప్పు. వేరే పైసలు నా మీద నిందేస్తున్నారు. కాదు, ఇందు పైసలు పోయినాయి అంట నా మీద నిందేస్తున్నారు. ఇగో మీ అత్తమ్మ కాల్ అత్తమ్మకి మళ్ళా మా అత్తమ్మ బూతులు తిడుతుంది. నేను నాకు సంబంధం లేదు. ఏం చెప్పు అంటే, నార్మల్ ఇట్లా గోల్డ్ పోయింది అక్క వాళ్ళ ఇంట్లో, సో అది అందరినీ తీసుకొని వచ్చిర్రు, నేనే తీసినాను అంటున్నారు అని చెప్పు. వద్దులే, బూతులు తిడుతుందేమో మళ్ళా హట్ అయిపోతుంది. అదే కదా కావాలి. తీసినారు వేసినారు అని చెప్పకు. తీసినా అని చెప్తారు, కానీ నిజంగా నేను తీసిన అత్తమ్మ అని చెప్పు. హలో ఆంటీ ఫ్రీగా ఉన్నారా? చెప్పమ్మా. కాదు, ఇక్కడ టీమ్ లో గోల్డ్ పోయింది. అయితే అందరినీ స్టేషన్ కి తీసుకొని వచ్చిర్రు, కానీ వీళ్ళందరేమో నేనే తీసినా అని అంటున్నారు. చెప్పుతో కొడతా, నువ్వు తీసిరన్నమాట. ఎవడు ఎవరదన్నది? ఇందు అంటుంది. హిందూ లేదు, బంధు లేదు. మనం వచ్చినాడనుకో మర్యాద ఉండదని చెప్పాలి. ఎట్లా కనబడుతున్నావు అంటే దొంగ లెక్క కనబడుతున్నా అలా కళ్ళకి. కానీ ఆంటీ నేను తీసినా అంటే పెట్టుకోవడానికి. నువ్వు తీసినావా? అంటే పెట్టుకోవడానికి తీసిన అంతే, కానీ దొంగతనం చేయలేదు. పెట్టుకొని ఇచ్చేసినావు కదా. ఇయ్యలేదు, ఇక్కడ పెట్టి మర్చిపోయినా. అదేమో ఇప్పుడు కనిపించట్లేదు, ఇప్పుడు నేనే కావాలని దొంగతనం చేసినా అని అంటున్నారు. దొంగతనం ఎందుకు చేసినట్టు జున్ను? నువ్వు అడిగి తీసుకును పెట్టినావు, కనబడకపోతే నువ్వు దొంగతనం చేసినట్టు ఎట్లా? కానీ నా రెస్పాన్సిబిలిటీ కదా అంటే ఇప్పుడు అది పోతే. సరే, అది 1,00,000 రూపాయలు అంట. 1,00,000 అంట. ఇప్పుడు నన్ను 1,00,000 ఇవ్వమంటున్నారు. 1,00,000 లేదు, 1,00,000 లేదు. సంవత్సరం మాకు 1,00,000 ఇవ్వడానికి ఇస్తారు. ఇప్పుడు ఓడిస్తాడు 1,00,000 అంటే. నువ్వు ఎందుకు అక్క నన్ను బలి చేస్తున్నావు? ఆమె నన్ను ఎంత మంచిగా చూసుకుంటది. హలో ఆంటీ, ఇక్కడ ఇందు మొత్తం పెద్ద రెచ్చిపోయి మాట్లాడుతుంది ఆంటీ. మాట్లాడతాం. ఏమని అంటే, అసలు నేను అక్కగా నమ్మినా నువ్వు ఇంత గలీజ్గా నువ్వు అక్క అని అంటుంది. గతిలేనమ్మ కాదు అని చెప్పు. ఇందుకి అర్థమైందా? అంటే మడక తినటోళ్ళం కావు, దొంగతనం చేసేంత. సరే ఆంటీ, నేను కాల్ చేస్తాను మీకు ఇక్కడ అంతా అయిపోయినాక. ఏంది అయిపోయినాక? ఇందుకి ఒకసారి ఇస్తున్నా ఆంటీ. హలో, ఏమమ్మా నీకు దొంగ లెక్క కనబడుతుందా నా కొడలు నీకు? నేను అయినా ఆంటీ. నైని దొంగలాగా కనబడుతుంది. అక్క అక్క అనుకుంటూ తిరుగుతారు కదా. అక్కకే నేను సపోర్ట్ చేస్తున్నా. ఇంది వినట్లే. ఆంటీ ఇగో ఈయన ప్రాంక్ చేసి నా మీద అంతా నూకుతుంది. నీకైతే ఇగో ఈయన మీ కోడలే ప్రాంక్ చేసింది, నా మీద అంతా నూకుతుంది. కెమెరా పట్టుకొని వచ్చింది వాళ్ళు, నాకు అసలు సంబంధమే లేదు. మీద చెయ్యదే.
అదో ఆంటీ నేనేం చేసిన అంటే మీరు ఎంత ఇదిగో మంచిగా ఆంటీ చూసుకుంటారు నిజం నన్ను. ఆంటీ నిజం చెప్తున్నా, వీళ్ళే కెమెరా పట్టుకొని వచ్చి మీ ఇంట్లోకి ఎవరికైనా ఫోన్ చేయమని అన్నారు. మా అమ్మ లిఫ్ట్ చేయదు. మా డాడీకి ఇట్లాంటివి చెప్తే మా డాడీకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నాకు మీరే ఉన్నారుగా, అందుకే మీకే చేసిన. చెప్పు నా గురించి మంచిగా చెప్పు జరా. ఉట్టిగానే ప్రాంక్ చేయమన్నారు, ప్రాంక్ అని చెప్పి ఇందు మాత్రం నిజంగా చేసింది. కానీ ఇందు మాత్రం నిజంగానే నన్ను అన్ని మాటలు అన్నది. ఎందుకు ఒకసారి ఆంటీ మీరు నమ్ముతారా అంటే ఒక్క మాట చెప్పండి మీరు. నమ్ముతా. అదో ఆంటీ అందరు నవ్వుతుండ్రు ఆంటీ. కాదమ్మా ఇప్పుడు బంగారం అన్నప్పుడు సరే దూరం ఉన్న దగ్గర ఉన్న బంగారం విషయాలు నమ్మాల్సిందే కదా, ఎవరేమంటారు అగో ఎందుకంటే అట్లా చేస్తారు, నేను అట్లా చేస్తాను. జున్నక్క అక్క అక్క అంట. నువ్వు అక్కాను అన్నా వీళ్ళు లాగేస్తున్నారు కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి 1 lakh గోల్డ్ పోయిందంట అన్న సరే మా ఇంట్లో ఫోన్ చేసి ఏం చెప్పాలి? 1 lakh గోల్డ్ పోయిందంట, నన్ను నడుస్తున్నారు, పోలీస్ స్టేషన్ పోదామంటున్నారు. నేను పోలీస్ స్టేషన్ పోయే ముందు మీకు ఒక ఫోన్ చేస్తున్నాను. హలో, ఇంకో ఇక్కడ 1 lakh గోల్డ్ పోయిందని నిందలేస్తుంది. ఊళ్ళలో నిందలేసేటోళ్ళు మీరు ఎవరికొకటి జిన్స్ స్క్వేర్ చిల్బెట్ వీళ్ళు నిందలేస్తుండ్రు. జిన్స్ స్క్వేర్ ఎందుకు వేస్తారన్నా ఆల్రెడీ ఇప్పుడు ఆమె వీడియో ఇచ్చింది. నాకు అవన్నీ చెప్పలేదు. మీరు ఎవరికో ఒకరు టీమ్ కాదు, ఫ్యామిలీ. ఫ్యామిలీ మేము ఫ్యామిలీ. ఆమె ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాగానే వచ్చేసి ఇక్కడ నిందలేస్తుండ్రు వీళ్ళు. ఎందుకు వేస్తారన్నా చెప్పు వాళ్ళకి. ఎవరు లేదనుకుంటున్నారు అడిగేటోళ్ళు. కొనిచ్చారకమని చెప్పు. నువ్వు ఫస్ట్ ఇట్ రా, నేను కొంచెం వేరే పనిలో ఉన్నా. చెప్పి వీళ్ళతో మాట్లాడు. వీళ్ళు చిన్న పూరని చూసి చూడు ఎట్లా అంటుంది. ఏ ఇందు ఏమైనా ఆన్సర్ ముగ్గురు వచ్చారు. హలో హలో మీ అన్న ఇట్లా 1 lakh గోల్డ్ దొంగతనం చేసిండు. అట్లాంటోడు కాదక్క, సారీ. ఆ? మీరు తప్పు మనిషి దగ్గరికి పోయి నువ్వు నేను అట్లాంటి దాన్ని అనుకో, కానీ మా అన్న అట్లాంటోడు కాదు. ఎందుకు మీ అన్న అందరు మనసు దోచేసుకుంటుండంట కదా పూరిలై. అవును, మా అన్న మనసులో దోచుకుంటాడు కదా. అట్లా మనసు వచ్చేటప్పుడు చైన్ కూడా తట్టొచ్చిందంట. సరే అమ్మా, ఓకే అమ్మా. దగ్గరికి వచ్చేటప్పుడు చైన్లు అవన్నీ వేసుకోరు. సర్లే అయిపోయింది కానీ క్యాన్సిల్ చేసే. ఓకే. అవుట్రో చెప్పండి. లవ్ యూ గైస్, లవ్ యూ బచ్చే. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్. అది ఎందుకు ఒక మెసేజ్ చెప్పవా? ఎవరు దొంగతనాలు చెయ్యకండి, అట్లా ఇట్లా ఇట్లా చేయకండి, పేరెంట్స్ బాధ పెట్టకండి అని చెప్పవా? చెప్పు నువ్వు. మేము పర్ఫెక్ట్, అది ఒకటే అవుట్ నేర్చుకున్నాం. చెప్పండి చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే అది చెప్పే చెప్పురా. సో గాయస్ చెప్పు చెప్పమ్మా నాకు తెలియదు. చెప్పండి. చెప్పినా నేను ఇందాక సో గాయస్ సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ ఆఫీషియల్.